హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఈజీగా ఎగ్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఏంటంటే నేను 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి వాటి తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఎగ్స్ని నైఫ్తో మధ్యలోకి కట్ చేసుకుంటూ మధ్యలో ఉన్న ఎల్లో ఉంటుంది కదా, ఎల్లోని తీసేసి పక్కన పెట్టేయండి. అట్లాగే వైట్ ఉంటుంది కదా, వైట్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఒక హాఫ్ కప్ అంతా శనగపిండి తీసుకున్నాను. హాఫ్ కప్ అంటే చిన్న హాఫ్ కప్ అంతా శనగపిండి తీసుకొని దాంట్లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ వచ్చేసి శనగపిండిలో సగం అంతా కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు అట్లాగే మీకు టేస్ట్కి సరిపడా కారం, చిల్లీ పౌడర్, అట్లాగే టేస్ట్కి సరిపడా ఉప్పు. ఓకే, దీంతో పాటు ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక ఫుల్ ఎగ్ తీసుకొని బ్రేక్ చేసి దాంట్లో వేసేసి మొత్తం బాగా కలపాలి. చేతితో కలిపేసేయండి. ఆ ఎగ్ మిక్చర్ అంతా కలిపిన తర్వాత మీకు సరిపడా అంతా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు బజ్జీలు వేసుకునే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, వాటిలో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, అంతే. నేను ఆల్రెడీ ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసే ముందే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది హీట్ చేశాను. ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా, అందుకోసమని. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది. ఎగ్ కట్ చేసిన పీసెస్ ఉంటుంది కదా, వాటిని చిన్న చిన్న బజ్జీలాగా వేసుకోవాలి. అలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. ఎందుకనంటే మనం హై ఫ్లేమ్లో పెడితే వెంటనే బ్లాక్గా మాడిపోతుంది, టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. మీడియంలో పెట్టామనుకో మంచిగా కుక్ అవుతుంది, లోపల కూడా పచ్చి వాసన అనేది లేకుండా మంచిగా కుక్ అవుతుంది. రెండు వైపులా మనం టర్న్ చేసుకొని బజ్జీలని కుక్ చేయాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా, తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. అలాగే మిగిలిన ఎగ్ స్లైసెస్ని కూడా ఆల్రెడీ నేను కుక్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే మనం ఎగ్ 65 అన్నాం కదా, దానికోసం ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఫ్రై ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దానికి కావాల్సింది అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం, వెల్లిపాయ అవి వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. అవి కూడా వేగిన తర్వాత ఆనియన్ చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగొస్తుంది. మనం ఇవి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఆనియన్ అనేది మెత్తబడితే సరిపోతుంది. మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తబడేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ రకంగా అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్. ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంది, బట్ ఆనియన్ వేసాం కదా, దీనికోసమని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపి ఇంట్లో ఏంటంటే నేను కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని వాటర్ యాడ్ చేసి దీంట్లో వేసేయాలి.
మనకి ఇది ఎందుకు అంటే ఎగ్ 65 అనేది సాఫ్ట్గా అవ్వడానికి కోసం అని చెప్పి ఇది యూజ్ చేస్తాం. దీంట్లో మనకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అలాగే దీంట్లో నేను హాట్ సాస్ కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇట్లా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ 65 బజ్జీలు ఉన్నాయి కదా, అవి వీటిలో యాడ్ చేయడం అంతే. ఈ విధంగా వచ్చిన తర్వాత ఎగ్ 65 బజ్జీలను వేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోతుంది. కుక్ చేసి పైనుంచి మనం కొత్తిమీరని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే, ఈజీగా ఇంట్లోనే ఎగ్ 65 ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ బయట ఎలా వస్తుందో టేస్ట్ అలాగే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి. మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూసారా ఎగ్ 65 ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. ఫాస్ట్ ఫుడ్ స్టైల్ ఎగ్ 65 ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. And thank you for watching my video. Subscribe my channel for more videos. Thank you once again.